చెప్పారు. టైటిల్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కైవసం చేసుకుంది. వడోదర వేదికగా జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ పై 6 వికెట్ల తేడాతో విజయఢంగా అయితే మోగింది. భారీ లక్ష్యాన్నైతే మరో 2 బంతులు మిగిలి ఉండగానే ఆర్సీబీ ఛేదించింది. ఇక స్మృతి మంథన కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో అయితే కీలక పాత్ర పోషించింది. మంథన 41 బంతుల్లో 87 పరుగులు, ఇక జార్జియా ఓల్ 54 బంతుల్లో 79 పరుగులతో రాణించారు. ఇక WPL టోర్నీ చరిత్రలో అత్యధిక పరుగులు ఛేదించిన జట్టుగా బెంగళూరు జట్టు రికార్డు సృష్టించింది. ఇక అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇక ఢిల్లీ జట్టులో కెప్టెన్స్ జెమియా రోడ్రిగ్స్ 37 బంతుల్లో 8 ఫ్లోర్లతో అయితే 57 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచింది. చివర్లో చిరెల్ హెన్రీ కేవలం 15 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్సర్లతో 35 పరుగులు చేసి స్కోర్ బోర్డును 200 పరుగులు దాటించడంతో కీలక పాత్ర పోషించింది. ఆర్సీబీ బౌలర్లలో 4 బౌలర్లు తలా ఒక వికెట్ పంచుకున్నారు. ఇక లారెన్ బెల్ 4 ఓవర్లలో 19 పరుగులు మాత్రమే ఇచ్చింది. ఈ విజయంతో ఆర్సీబీ WPL చరిత్రలో రెండోసారి ఛాంపియన్ గా నిలిచింది. ఆర్సీబీ ఇంతకుముందు 2024 సీజన్లో విజేతగా నిలిచింది. అప్పుడు కూడా ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ పైనే గెలిచింది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఇంతవరకు 3 సార్లు ఫైనల్ కు చేరుకొని టైటిల్ సాధించలేకపోయింది.